నిత్యము దేవుని సేవ చేసే అవకాశం ఉండి కూడా చేయటం లేదు. ఎంత బాధ. కుదరదండి, రాలేనండి, పనులు ఎక్కువ ఉన్నాయండి, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, బరువులు ఎక్కువ ఉన్నాయి. ఇంతేనా? ఇంతేనా? అదినానా దేవుడు ఎవరు రానిలేదు? నో, రావద్దు, మీకు అవకాశం లేదు. పట్టుకుంటే ఉద్యమం అయ్యాడు, పట్టుకుంటే చచ్చాడు. కానీ దినాన దేవుడు రమ్మంటున్నాడు సేవ చేయడానికి. రా, అవకాశం ఇచ్చా, రా 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 రా. రాను. ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు వస్తారు? నువ్వే కదా రావాలి. నిత్యము సేవ చేసే భాగ్యాన్ని దేవుడిస్తే చేస్తున్నామా? ఈరోజు ఇక్కడ ఎందుకో తెలుసా? ఇదొక స్థలం, ఇదొక పొలం, పనిచేసే స్థలం. ఇది నువ్వెంతగా పనిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో కెనన్య లేవీలకు అధిపతి, నిత్యము సేవ చేయవాడు అని రాయబడ్డది. వింటున్నారా? చేస్తున్నామా అండి? మనం దేవుని సేవ చేయాలి కదా, కష్టపడాలి కదా. నీకు ప్రతిఫలం దేవుడిస్తాడు కదా, నీకు బహుమానం దేవుడిస్తాడు కదా, మెప్పు దేవుడిస్తాడు కదా, ఘనత దేవుడిస్తాడు కదా, జీతం దేవుడిస్తాడు కదా, బలా నమ్మకమైన దాసుడాన్ని మెచ్చుకోలు దేవుడిస్తాడు కదా, కిరీటం దేవుడిస్తాడు కదా. దేవుడు ఎవరికి అచ్చి ఉండడు, ఎవరికి రుణస్థుడు కాదు. ఇది వాస్తవం అండి. మీరు ఏది చేసినా దేవుని కొరకు. అర్థమవుతుంది అనుకుంటున్నారా? మీకు ఒక విషయం చెప్తాను, రహస్యం. నాకు సమయం లేదంటున్నావే, మీరు దేవునికి సమయం ఇచ్చి చూడండి ఏమవుతుందో. దేవుడు ఎంతగా మిమ్మల్ని దీవిస్తాడో ఆలోచించండి ఒకసారి. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవునికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు అని చాలామంది బాధపడతారు కదా. దేవుడు ఏమంటాడంటే, లేవు కదా, ఉన్నది ఇచ్చే. నీకు లేవన్న సంగతి నాకు తెలుసు. అయితే మరి నేను నీకు ఇస్తానో లేదో తెలియాలంటే నీ విశ్వాసానికి పరీక్ష కావాలి కదా. నీ దగ్గర ఉన్నది ఇచ్చాయి అంటాడు. అందుకే 2 కాసులు ఇచ్చింది. అందుకే ప్రభు అన్నాడు, అందరికన్నా ఈమె. మరి మన సంగతి ఏంటి? లేచిన దగ్గర నుండి ఎందుకు ప్రభువా ఈ పేదరికం, ఇదే గోల, ఎందుకు ప్రభువా ఈ బాధలు, ఎందుకు ప్రభువా? అందుకే అవి తీసేయటానికే దేవుడు చెప్పాడు, నాకు ఇచ్చి నన్ను ఇచ్చా ఇవ్వకుండా. కానీ మనం ఇవ్వకుండే శోధించి 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 చివరికి పరలోక ప్రయాణం అందుకుంటాం. మరి అంతే కదా. మరి ఈ లోకంలో నువ్వు పరలోకాన్ని నిలపద్దా? పరలోకాన్ని చూపించద్దా? నీ ఇల్లు, నీ వ్యక్తిగత జీవితం పరలోకంలాగా ఉండద్దా? సేవ చేస్తున్నామా? ఎన్ని రకాల సేవలు ఉన్నాయి మీరు చేయడానికి. నేను ఒక మాట చెప్తాను, మీ పర్సులో, మీ బ్యాగ్లో 4 పత్రికలు పెట్టుకొని ఒకరికి ఇవ్వచ్చు. నేను హాస్పిటల్లో, ఆమె టెలికామ్ ఇంజనీర్ అంటే హాస్పిటల్కి వచ్చింది. నేను ఇంకా పేషెంట్లు చాలామంది ఉన్నారు. పేషెంట్లు ఎంతమంది ఉన్నారు లేచి అలా చూస్తే ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆమె కూర్చుంది, తన పత్రికలు ఉన్నాయి, బయట కూర్చున్న పేషెంట్లకు ఇస్తుంది. వరుసగా చాలా ఉన్నాయి. నాకు ఎంతో సంతోషమైంది. అంటే ఆ ఖాళీ సమయంలో ఆమె వ్యర్థం పోనివ్వలేదు. అందరికి పేషెంట్లకి అందరు ఇచ్చింది. హాస్పిటల్ లోన్కి వస్తే నేను అన్నాను, ఆ పత్రికలు ఇచ్చావు కదమ్మా, నాకు కూడా ఒకటి అన్నాను నేను. దాని మీద ఏముందంటే ఏసి ఎవరు, ఇది దేవుడు కోరుతున్నాడు.